ప్రపంచంలోనే 4వ స్థానాన్ని ఆక్రమించినటువంటి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు జరిగింది. హైదరాబాద్లోని నలుమూలల నుంచి వెళ్ళి ఇక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కు చెత్త చేరవేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు గాలిలోని కాలుష్యం, నీటి కాలుష్యం, పూర్తిగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రజలకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పి హైదరాబాద్లోని చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్తను 4 భాగాలుగా విభజించి చుట్టుపక్కల 4 ప్రాంతాలు ఏర్పాటు చేసి అక్కడ చెత్తను డంపింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి రాంకీ సంస్థతో ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాంకీ సంస్థతో మాట్లాడడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నివసించిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇలా ప్రపంచంలో ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ర్యాంకుతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్లో అనేక రకాల కండిషన్స్ ఉన్న తర్వాత జీరో డిశ్చార్జ్ ఉంటుందని, పొల్యూషన్ ఉండదని చెప్పి, సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదని చెప్పింది. అన్ని రకాల స్మెల్తో పాటుగా, గాలితో పాటుగా, నీళ్ళతో పాటుగా, సౌండ్తో పాటుగా అన్ని రకాల పొల్యూషన్తో ఈ ప్రాంత ప్రజలంతా కూడా వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా గాలి కలిసిపోతున్నప్పుడు మేమందరం అఖిలపక్షంగా ఏర్పడి ముఖ్యమంత్రి గారు కలిసి, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు స్వయంగా ఎంపీగా ఉన్నారు, ఈ ఇష్యూ సంపూర్ణంగా మీకు అవగాహన ఉంది, ఆనాడు మీరు డిమాండ్ చేసే స్థానంలో ఉన్నారు, దాని మీద కొట్లాడే స్థానంలో ఉన్నారు, ఇవాళ చేసే స్థానంలో ఉన్నారు, మీరు సియర్ పోయొచ్చిండ్రు, జపాన్ పోయొచ్చిండ్రు, ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి వస్తూ ఉన్నారు, టెక్నాలజీ పెరిగిందని చెప్తా ఉన్నారు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బాలాజీ నగర్ లక్షల మంది ప్రజలకు విముక్తి ఉందా లేదా, ఈ చెత్త నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ దుర్మార్గానికి అంతముందా లేదని చెప్పి కోరితే వారు మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆల్ పార్టీ లీడర్స్తో మీరు మాట్లాడండి, ర్యాంకీ అధికారులతో మాట్లాడండి, ప్రభుత్వ అధికారులతో మాట్లాడమని మాకు చెప్తే నిన్న మేము ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసాం. ఇవాళ కూడా ఇది ఫీల్డ్ విజిట్ చేసినాం. త్వరలోనే ఇలా కమిషనర్ గారి ఆధ్వర్యంలో, వినయ్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాంకుతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కండిషన్లు కానీ, అది అమలు చేస్తున్న తీరు కానీ ఇదంతా కూడా పరిశీలన చేసి 3 రోజుల్లో ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. మా కర్తవ్యం ఏంటంటే, ఒకటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో కూర్చొని దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి, ఈ చెత్త ఒకే దగ్గర కాకుండా ఒక 10 దిక్కుల వేయడం, ఆ 10 దిక్కుల వేయబడ్డ చెత్త నుంచి వెళ్ళి ఒక సింగిల్ డ్రాప్ మనకు నీళ్లు డిశ్చార్జ్ కాకుండా, పొల్యూషన్ నీళ్ళు రాకుండా, స్మెల్ రాకుండా, వేస్ట్ కాకుండా చేసే పద్ధతి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల దీని మీద కొట్లాడింది, కేసులైనవి, ఇవాళ జైలు పాలైండ్రు. కానీ ఈసారి మాత్రం ఈ ప్రాంతంలో నేను కూడా ఎంపీగా గెలిచినట్టు మీకు శాశ్వత పరిష్కారం ఇచ్చేంత వరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం చెప్పడానికి ఈ ప్రయత్నం. సార్, రామ్కి వాళ్ళేమో పర్ డేకి 10,000 మెట్రిక్ టన్నులు వస్తున్నారు, కానీ వాళ్ళు రీసైక్లింగ్ చేయడానికి 3,800 నుంచి 4,000 ఉందంటున్నారు. మరి 6,000 మిగిలిపోతుంది కదా పర్ డే. డే బై డే కుప్పలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఇంతకాలం అంటే గవర్నమెంట్లు చూసి చూన్నట్టు వదిలేసాయా? తెలీదా గవర్నమెంట్లకి ఇది? యాక్చువల్గా 3,800 టన్నులు అని చెప్తాను, అది కూడా చేస్తున్నారు నాకు అనుమానం ఉంది. ఇలా మోర్ దెన్ 50% చెత్త ఇక్కడే మళ్ళీ గుట్టలుగా పేర్కొంటుంది, ఇక్కడే లిచర్డ్ వాటర్ అంతా భూగర్భ జలం కలిసిపోతున్నాయి, ఇక్కడే ప్రజల ఆరోగ్యం కథమైపోతున్నాయి. మరి ఇంత జరుగుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది సార్? భూగర్భ జలాలు పోతున్నాయి, ఎయిర్ పొల్యూషన్ పోతుంది. జేఏసీలుగా ఏర్పడ్డ వాళ్ళు, సంఘ సంస్కర్తలుగా ఉన్నవాళ్ళు, కొంతమంది పొలిటికల్ పార్టీ లీడర్లు కూడా రికమెండ్ చెప్తా ఉంటారు, రికమెండ్ చెప్తా ఉంటారు పోయింది. కానీ కోర్టులకు తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసి కోర్టులను ప్రభుత్వ అడ్వకేట్లు పెట్టుకొని మేనేజ్ చేసుకొని వీళ్ళు బయటపడుతుంది తప్ప వీళ్ళకి ఎప్పుడు కూడా నిజాయితీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ గారు, మల్లారెడ్డి గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా అఖిలపక్ష సమావేశంలో మొన్న 4వ తారీఖు రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జేఏసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు
మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య దేశంలోనే ఇది పెద్ద సమస్య, ఎక్కడ లేని విధంగా ఈ డంపింగ్ యార్డ్ తోని ప్రజలకు ప్రాబ్లం అవుతుంది, ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ మంచి నీరు కూడా లేక, పశువులు నీళ్లు దాకా, చెరువులన్నీ పొల్యూషన్ అయ్యి, మనుషుల చర్మం మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా ఊసిపోతున్నటువంటి ఘోరాది ఘోరంగా ఈ డంపింగ్ యార్డ్, ఈ వారికి సంస్థ ద్వారా ఈ సమస్య నడుస్తా ఉంది. ఈ సమస్య మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ విశ్వాసం కూలిపోతా ఉంది. ఎక్కడనైనా ఈ చెత్త డంపింగ్ యార్డ్ సర్క్యులేషన్ పెట్టాలంటే ప్రపంచ దేశాలలో అందరూ కూడా ఈ చెత్తను తీసుకొని పక్కకి వేస్తే ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ రావట్లేదు. కేవలం రామ్జీ అనే సంస్థ ద్వారా ఇది ఇచ్చినందుకే ఈ అబ్జెక్షన్స్ వస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో 4 దిక్కుల గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని సర్క్యులేషన్ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ప్రాంతంలో, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతంలో 4 దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ చెత్త వేద్దామంటే అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. ఎందుకు తిరగబడతా ఉన్నారు ప్రజలు అంటే, రామ్జీ అనే సంస్థ మీద విశ్వాసం లేక ప్రజలు తిరగబడతా ఉన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో ఈ వాసన చూసి, ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ను చూసి ప్రజలు తిరగబడతా ఉన్నారు. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రజల సమస్య తీర్చాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. నిన్ననే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, అదే విధంగా సంబంధిత అధికారులందరూ, వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ, ప్రతిపక్షాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా కూర్చొని చర్చ చేసినాం. ఈ రోజు రామ్జీలో కూర్చొని ఈ సమస్య ఎట్లయితే సాల్వ్ చేస్తామన్న దాని మీద చర్చ చేసినాం. ఈ చర్చలో తేలింది ఏంటంటే, రామ్జీ అనే సంస్థ మీద ప్రజలకు విశ్వాసం కూలిపోయిండ్రు. ప్రజలు అనేటోళ్ళు ఎక్కడ ఈ చెత్త డంపింగ్ యార్డ్ పెట్టినా ఇదే విధంగా ఉంటది కనుక మేమందరం మా ప్రాంతానికి చెత్త రావద్దని తిరగబడతా ఉన్నారు. కనుక మరి దీన్ని ప్రజలలోకి ఎలా తీసుకుపోవాలి? కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మళ్ళీ రేపో ఎల్లుండో ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ వాళ్ళతోని, కమిషనర్ తోని డిస్కస్ చేయమని చెప్పినాం. డిస్కస్ చేసి ఒక కమిట్మెంట్ కి వచ్చినాక ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎన్ని వాహనాలలో చెత్త వస్తుంది, అసలు ఎంత తీసుకొస్తున్నారు, ఎంత పోతుంది అనే లెక్క మనం కూడా చేసుకోవాలనే ఆలోచనతో చేస్తా ఉన్నాం. ఎక్కడ మున్సిపాలిటీ నాయకులందరికీ నేను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఏ ప్రాంతం నుంచి ఎన్ని పనులు వస్తున్నాయో మనం కూడా లెక్క చూసుకోవాలి. ఏ మున్సిపాలిటీ నుంచి ఎంత చెత్త వస్తుందో మనం కూడా లెక్క చేసుకోవాలి. వీళ్ళన్ని దొంగ లెక్కలు చేస్తా ఉన్నారు. 100 పనులు తీసుకొచ్చి 400 పనులని పేమెంట్ తీసుకుంటా ఉన్నారు. ప్రజలలో విశ్వాసం కూలిపోయింది కనుకనే, ప్రజలందరూ కూడా నమ్మకం కూలిపోయింది కనుకనే ప్రజలు చైతన్యం కావాలి. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పొల్యూషన్ మయామారిని, ఈ భూతాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనకు ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ చేసి దీన్ని సర్క్యులేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కమిషనర్ గారికి కోరినాం. ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడినాం. ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, మేమందరం కూడా అన్ని పార్టీల వాళ్ళ మీద ఏకమై కూర్చొని డిస్కస్ చేసినాం. ప్రజలు చైతన్యమై ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే ఎక్కడి చెత్త అక్కడ పోవాలి, ఎక్కడి చెత్త అక్కడ తీసుకుపోయి పక్కన వేయాలంటే ప్రజలలో విశ్వాసం మనం కోల్పోకుండా ప్రజలందరినీ ఏకం చేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈ రకంగా ఉండదు, రేపు మారుస్తామని చెప్పాల్సింది బాధ్యత మనకు ఉంది కనుక ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్తాం, ఈ సమస్యను పరిష్కరిస్తాం. గత 30 సంవత్సరాల నుంచి, ఆ రోజు 2002లో 7 మున్సిపాలిటీల చెత్తాని వేసిండ్రు. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి 3% ఉన్నటువంటి ప్రజల చెత్త అంతా కూడా ఈడికి వచ్చి పడుతుంది కనుక ఇది రావద్దు.
ఎక్కడికక్కడ సర్క్యులేషన్ కావాలి, ఎక్కడికక్కడ డిస్ప్యూట్ కావాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు దానికి అన్ని పార్టీల వాళ్ళు ఎక్కడైతే ఈ చెత్త తీసుకుపోయి వేస్తారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఏకం చేసి ఆ ప్రజలకు తెలియజేసి అన్ని పార్టీల వాళ్ళు సహకరించాలి. భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ అక్కడనేమో అడ్డుకుంటాం, ఇక్కడ వచ్చే నీతులు చెప్తామంటే నడవదు. ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలకు ఎక్కడనైనా ఈ చెత్త ఈ జవహర్ నగర్ కే వస్తే కాదు, మీరందరూ అక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిగతా నాయకులందరూ కూడా ఈ జవహర్ నగర్ ప్రాంతంలో ఈ ప్రజల దగ్గర మమ్మల్ని కోరాలంటే మేడ్చల్ నియోజకవర్గమే కాదు, మేడ్చల్ జిల్లా ప్రజలందరూ రేపు పొద్దున మిమ్మల్ని క్షమించారు. అక్కడ పోయేమో ఒక ఆయన ఈ చెత్తకు అడ్డుపడతాడు, లారీల ముందు కూర్చుంటాడు. మరి ఇక్కడ వచ్చేమో నీతులు చెప్తా ఉన్నారు. మీరందరూ చైతన్యం కాండి. ఎక్కడ ఉన్న అన్ని పార్టీలు గౌరవ ముఖ్యమంత్రికి సహకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించండి. ఎక్కడికక్కడ సర్క్యులేషన్ చేసుకుందాం, ఈ సమస్యను తీర్చుకుందామని తెలియజేస్తూ ప్రెస్ మిత్రులు కూడా మీరు ఆలోచన చేయాలి. ఏ పార్టీ ద్వారా 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ఈ ప్రాంత ప్రజలకే ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడటం కాదు, ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలో దీనికి మార్గం చూపించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ యాజమాన్యంతో మీటింగ్ జరిగింది, కానీ ఎన్ని మీటింగులు జరిగినా ఉంటది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు మోసం, దగ, ప్రజలను చంపుతున్నారు. వాళ్ళు నరరూప రాక్షసుల కంటే ఎక్కువ డంపింగ్ యార్డు రామ్కి వాళ్ళు. నేను 20 సంవత్సరాల సంది చూస్తున్నా. అప్పుడంటే చిన్న చిన్న గ్రామాలు ఉండే, ప్రజలు తక్కువ ఉండే. వాళ్ళు ఒక్కరే ఏక చక్రవర్తి లెక్క మొత్తం ప్రజలను చంపుతున్నారు, కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఉపయోగం లేదు. ప్రతిసారి మేనేజ్మెంట్ మాదిరిగా, అడ్మినిస్ట్రేషన్ మాదిరిగా అందరిని మేనేజ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ పరిపాలన చేసుకుంటారు. నేను మంత్రి ఉన్నప్పుడు కంట్రోల్ ఉండే ఒక సిస్టమ్ ఉండే. 500 కోట్లతోటి కరెంటు తయారయ్యే ఉత్పత్తి ప్లాంట్ తయారు చేసినాం. మేమే ఓపెన్ చేసినాం, మేము మా కేటీఆర్ గారు. 250 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ అది ఫిల్టర్ అవుతుంది, దాన్ని కూడా మేము ఓపెన్ చేసినాం. అదే మాదిరిగా మొత్తం 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టాం. అంత పర్ఫెక్ట్ గా స్మెల్ లేకుండా చేసిన దాన్ని ఇప్పుడు 3 ఏళ్ల 2.5 సంవత్సరాలు సత్యనాట్ చేసి ప్లాంట్ నడిపిస్తలేరు. అప్పుడంతా లారీలు కూడా అన్ని కవర్డు లారీలు 102 లారీలు తెప్పించు, ఎక్కడికక్కడ తెప్పించి పర్ఫెక్ట్ ఇండియాలో ఫస్ట్ టైం అసలు లారీలు రావడం. ఇక్కడ ఎక్కడెక్కడ చెత్త కూడా గాలికి పోకుండా ఎగరకుండా కవర్ తోటి అసలు లారీలు తెప్పించి ఒక్క లారీ నడిపిస్తలేదు. అవే పాత లారీలు, డ్రైవర్లు కూడా ఒక లైసెన్స్ లేని డ్రైవర్లు తాగిపిస్తున్నారు. 100 మంది రోడ్లు యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. దిక్కు లేదు. ప్రజలంతా ఎంతో మంది జవహర్ నగర్, నాగారం, దమ్మే కూడా కీసర దాకా రోగాల బారిన పడుతున్నారు. మేము మొన్న సీఎం అపాయింట్మెంట్ తీసుకొని పోయినాం, నేను, ఎంపీ గారు, వదిలేష్ యాదవ్. ఇమీడియట్ గా మీటింగ్ పెట్టమన్నాడు కమిషనర్ పోతాం. నిన్న మీటింగ్ పెట్టినాం. వాళ్ళందరి కమిషనర్ గారిని కూడా అందరి అధికారులను రమ్మన్నాం. వచ్చిండ్రు, చూసిండ్రు. వాళ్ళు ఒక మేనేజ్మెంట్ విజయ రామ్కి సంస్థ ఢిల్లీలో నడిపిస్తుంది, బాంబేలో నడిపిస్తుంది, చెన్నైలో నడిపిస్తుంది, ఇంకా అన్ని రకాల సిటీలు నడిపిస్తుంది. మరి అక్కడ లేని ప్రాబ్లం ఇక్కడనే ఎందుకు వస్తుంది? వాళ్ళే అంటున్నారు ఇండియాలోనే పెద్ద ల్యాండ్ ఉన్నది, ఇక్కడ పెద్ద చెత్తకుంటే అవుతుంది. కానీ ఇక్కడనేమో ఆడనేమో సాక్రిఫైస్ పర్ఫెక్ట్ చేస్తున్నారు, జీరో పొల్యూషన్ చేస్తున్నారు, సిస్టమేటిక్ చేస్తున్నారు. ల్యాండ్ తక్కువ ఉంది అంటున్నారు, తక్కువ జాగాలనే మంచిగా చేస్తున్నారు సిస్టమ్. ఈడ సిస్టమేటిక్ లేదు. పాత కాంట్రాక్ట్ అయిపోయింది, పాత అగ్రిమెంట్ అయిపోయింది, పైసలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఈడ మాత్రం మొత్తం యాడ చెత్త, కొత్త కొత్త గుడ్డలు వేసుకుంటా ప్రజలను చంపుతా ఉన్నారు. ఇంత ఘోరం నేను ఎక్కడ చూడలేదు. తప్పకుండా ఇది సీఎం దృష్టికి కూడా పోయింది. ఆయనే నాలెడ్జ్లో ఉన్నాడు. ఆయన ఎంపీ ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేసిండు. కాబట్టి ఆయన మొత్తం అవగాహన ఉన్నది. దీని మీద ఇమ్మీడియట్గా
కమిషనర్ కూడా ఇక్కడ వచ్చిండు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు మొత్తం రిపోర్ట్ తీసుకుంటూ ఎంత చెత్త వస్తుంది, ఎన్ని లారీలు వస్తున్నాయి, ఎంత వస్తుంది, ఎంత పేమెంట్ చేస్తున్నారు, వాళ్ళ అగ్రిమెంట్ ఏంది, వాళ్ళకి అగ్రిమెంట్లో 0% చేయాలి, చేసి చెత్త అంతా బయట ఏడబడితే ఆడేయొద్దు, 5% చెత్తనే వేయాలని రూల్స్లో ఉంది. అవన్నీ కూడా పేపర్స్ ఇచ్చినాం. ఇప్పుడు మా జాసి వాళ్ళు కూడా ప్రాణాలకు అందరి కోసం పోరాడి వాళ్ళు కష్టపడి ఉద్యమం చేస్తున్నారు. ఇక్కడ దాకా కూడా తీసుకొచ్చారు వాళ్ళు.